హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. ఈ బిర్యానీ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది, తినడానికైతే చాలా రుచిగా ఉంటుందండి. అరకిలో చికెన్తో బిర్యానీ తయారు చేసుకుంటున్నాము. ఈ చికెన్ 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగానే ఉందండి. ముందు చికెన్ శుభ్రంగా కడగాలి. చికెన్ ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్లో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి, 2 స్పూన్ల చికెన్ బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల నిమ్మరసం వేయాలి. ఇవన్నీ బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 1 గంట నాననివ్వాలి. బాసుమతి బియ్యంతో అయితే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. గ్లాస్తో కొలుచుకుందాం. బియ్యం గ్లాసులో మరీ నింపకుండా తలగొట్టుగా వేసుకోవాలి. అరకిలోకి 3 గ్లాసుల బియ్యం అయ్యాయి. 3 గ్లాసుల బిర్యానీ రైసు శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా పొడవుగా కట్ చేసి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలి. చికెను, బియ్యం, ఉల్లిగడ్డ ముక్కలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. గిన్నెలో కానీ కుక్కర్లో కానీ బిర్యానీ చేసుకోవచ్చండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో 3 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేడయ్యాక 4 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ వేయాలి. తరువాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత 1 కప్పు ఎర్రగా పండిన టమాటా ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు గంట ముందే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలపాలి. మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో 2-3 సార్లు కలపాలి. చికెన్ పైన నూనె వచ్చే వరకు ఉడకనివ్వాలి. నూనె పైకి వచ్చిందండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తర్వాత ఈ కూరలో 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్లు పోసుకుందాం. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. మూత పెట్టి మసలనివ్వాలి. ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న బిర్యానీ రైసు వేసుకోవాలి. బియ్యం వేశాక గంటతో కలపాలి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. ఉప్పు మరీ తక్కువగా ఉన్న బిర్యానీ రుచి తగ్గిపోతుంది.
బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది. 2-3 నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాం. బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా తయారైంది. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు బిర్యానీ మీద వేసుకోవాలి. ఇలా వేగిన ఉల్లిగడ్డ ముక్కలు బిర్యానీతో పాటు తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నోరూరించే చికెన్ బిర్యానీ రెడీ. ఈ బిర్యానీలో చికెన్ పులుసు, పెరుగు, నిమ్మకాయ కలుపుకొని తింటే రుచి అదిరిపోతుందండి.